హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మరొక మంచి రెసిపీతో కలుస్తున్నామండి. ఇది ఏంటంటే అరటి పువ్వుతోటి కర్రీ చేసుకుంటున్నామండి. ఇది చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా టోటల్ రెసిపీ అనేది చూసేయండి. మరి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. లేట్ చేయకుండా రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇది చూడండి, బనానా ఫ్లవర్ అంటారు కదా, అరటి పువ్వు. దాన్ని లేయర్స్గా ఉంటుందండి. ఒక్కొక్క లేయర్లో ఇట్లా చిన్న చిన్న మొగ్గల్లాగా ఉంటాయి అన్నమాట. దీంతో ఈ పువ్వులతోటి మనం ఇప్పుడు కర్రీ అనేది చేసేస్తామండి. అట్లా ముందు ఆ లీవ్స్ అన్నీ తీసేసి ఆ పువ్వులన్నింటినీ సపరేట్గా చేసుకోవాలండి. ఇది చూడండి, ఈ విధంగా మనం సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క లేయర్ తీస్తుంటే అందులోపల బంచెస్ ఉంటాయండి ఫ్లవర్స్వి. అవి తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇది క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. కర్రీ నార్మల్గానే ఈజీగానే చేసేయచ్చు. ఆ క్లీనింగ్ కూడా ఎట్లా చేసేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. చూడండి, లాస్ట్లో ఏమో ఇట్లా చిన్న చిన్న బుజ్జి ఫ్లవర్స్, ఇవి బనానా ఫ్లవర్స్. వీటిని కూడా కట్ చేసుకొని మనకి ఎంతవరకు అవైలబుల్ అంతవరకు తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని క్లీన్ చేయడం ఎట్లాగో చూపిస్తానండి. ఇట్లా బంచ్ తీసుకొని మధ్య కట్ చేసుకొని అందులో స్టిక్స్ అన్నీ ఒక 4-5 ఉంటాయండి. అందులో ఒక పెద్ద పొడవాటి స్టిఫ్గా ఉంటుందండి ఈ స్టిక్. దీన్నే స్టిగ్మా అంటారు. దాన్ని ఆనుకొని ఒక చిన్న వైట్ కలర్ పెటల్ లాగా ఉంటుందన్నమాట. ఈ స్టిగ్మాని, ఈ పెటల్ని పక్కన పెట్టుకోవాలండి. ఇవి వేసుకుంటే కర్రీ అనేది చాలా ఒగరైపోతుంది అన్నమాట. అందుకని వీటి వరకు పక్కన తీసి పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, మొత్తం ఇట్లా తీసేసుకుంటే మనకి ఇప్పుడు కర్రీకి రెడీ అయిపోతుందండి. ఈ ప్రాసెస్ అంతా మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్లో ఉప్పు అనేది వేసుకొని ఈ మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా బంచెస్, వాటన్నిటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం కర్రీ చేసుకోవడానికి. ఈ కర్రీలో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. కిడ్నీ ప్రాబ్లమ్స్కి కానీ, మేబీ కిడ్నీ ప్రాబ్లమ్స్కి అయితే ఎక్కువగా రిఫర్ చేస్తున్నారు. ఇది డెఫినెట్గా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. దీంట్లో పోషక విలువలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మనం సాల్ట్ వాటర్ ఉంది కదండి, ఆ సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలన్నమాట. మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకొని ఆ సాల్ట్ వాటర్ని ఉంపేసి మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఆ వాటర్ అంతటిని పిండేసేయాలి. పిండేసి అరటి పువ్వు ఉంటాయి కదా, దాన్ని అంతటిని మనం పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ వాటర్ అంతా పిండేసి ఇప్పుడు వేరే ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 500 ml వరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం పసుపు వేసి వేడి చేసుకోవాలండి స్టవ్ మీద పెట్టుకొని. ఇప్పుడు అందులో మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఫ్లవర్ అరటి పువ్వుని అందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఒక 10 minutes తర్వాత ఇట్లా బాయిల్ అవుతుంది. అది ఒక 10 to 15 minutes తర్వాత కొంచెం మెత్తగా ఉడుకుతుందని, మరీ మెత్తగా అవసరం లేదు, మనం మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి. ఇప్పుడు దాన్ని వేరే ఒక కంటైనర్లో తీసేసుకోవాలండి. ఆ వాటర్ అంతటిని కిందకు పంపేసేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పెట్టుకొని
ఒక 50 ml వరకు ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఇప్పుడు అందులో పోపు దినుసులండి, పోపు దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా కరివేపాకు, ఇంకా ఒక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అండి, ఉల్లిపాయలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ అరటి పువ్వుని కూడా మనం అందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ అరటి పువ్వుని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకొని నేను ఒక 50 grams వరకు పెసరపప్పు అనేది నానబెట్టుకున్నానండి. ఒక 1 hour ముందు ఆ నానబెట్టిన పెసరపప్పును అందులోకి యాడ్ చేసుకొని అందులో ఫ్రై చేసేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు ఫ్రై చేసేసుకున్నాం అనమాట అరటి పువ్వు ఇంకా పెసరపప్పుని. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి చూపిస్తున్న విధంగా. ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ కారం అండి, కారం కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఒక 10 minutes ఫ్రై చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేయాలండి. ఇప్పుడు అందులో ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని సిమ్లోనే మనం మూత అనేది పెట్టేసుకుంటే ఇట్లా మెత్తగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసాము అండ్ ప్లస్ ఉడికించేసామన్నమాట. అంతే అండి, రెడీ అయిపోయిందండి ఎంతో సింపుల్గా. ఇప్పుడు మనం అందులో కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకొని ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో చాలా బాగుంటుందండి. ఇది మస్ట్ ట్రై రెసిపీ అండి. మోస్ట్లీ 1 or 2 monthsకి ఒకసారైనా ఈ అరటి పువ్వుతోటి వేరే రెసిపీస్ అయినా చేసుకొని తినండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.